హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం దోశ. ఎలాంటి పప్పులు లేకుండా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టోర్ బియ్యం 1 గ్లాస్ తీసుకొని బాగా కడుక్కోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 9 అవర్స్ నానబెట్టుకోవాలి. 9 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బాగా పేస్ట్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు 30 అవర్స్ నానబెట్టేసేయాలి. 30 to 35 అవర్స్ నానబెట్టేసేయాలి. ఇప్పుడు పక్కన తీసుకొని మనకి ఎన్ని దోశలు కావాలో అంత పిండి మనం తీసుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత మనకి పిండి అనేది పొంగుతుంది. కంపల్సరీ ఒక 30 to 35 అవర్స్ నానబెట్టాలి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ పిండి వేసుకోవాలి, దోశలాగా చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి దోశ కాలనివ్వాలి. ఇలా వేడి అయిపోయిన తర్వాత మనకి ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుంది. చాలా ఫ్లఫీగా మెత్తగా ఉన్నటువంటి దోశ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి పప్పులు లేకుండా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.